దేవుని చిత్తాన్ని ఎలా తెలుసుకోవాలి? ఒక నిర్ణయం నీ జీవితాన్ని పూర్తిగా మార్చగలదు. కానీ ప్రశ్న ఏంటంటే, ఆ నిర్ణయం దేవుని చిత్తంలో ఉందా? ప్రతి ఒక్కరూ దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలనుకుంటారు, కానీ బైబిల్ చెప్పే విధానం మనం ఊహించిన దానికంటే భిన్నంగా ఉంటుంది. దేవుడు అబ్రహాముని నువ్వు వెళ్ళు అని మాత్రమే చెప్పాడు. ఎక్కడికి, ఎప్పుడు, ఎలా అనే ఆ ప్రశ్నలకు వెంటనే సమాధానం ఇవ్వలేదు. అబ్రహాము దేవుడు ఎందుకు ఇలా చెప్పాడని ముందు అర్థం చేసుకోలేదు. ఆయన చెప్పిన మాటలకు విధేయత చూపించాడు. అప్పుడే దేవుడు అడుగడుగున తన చిత్తాన్ని బయలుపరిచాడు. అందుకే బైబిల్ ఇలా చెబుతుంది. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5-6 వచనాలు ఈ విధంగా చెప్తున్నాయి. నీ పూర్ణ హృదయముతో యెహోవాను నమ్ముకొనుము, ఆయన నీ త్రోవను సరళము చేయును. దేవుని చిత్తం మొత్తం భవిష్యత్తును మనకు చూపించదు. ఈరోజు వేయవలసిన అడుగు మనకు చూపిస్తుంది. నీవు ఒక్క అడుగు విశ్వాసంతో వేస్తే ఆయన తర్వాతి అడుగు నీకు చూపిస్తాడు. దేవుని చిత్తం ఎప్పుడు సులభమైన దారి కాకపోవచ్చు, కానీ అది ఎప్పుడు ఉత్తమమైన దారే. ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. కామెంట్ లో ప్రభువా నీ చిత్తంలో నడిపించు అని కామెంట్ చేయండి. దేవుని మార్గదర్శనం కోసం ఎదురు చూసే మీ స్నేహితుడికి ఈ వీడియోని షేర్ చేయండి. మరిన్ని బైబిల్ సమాచారం కొరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. గాడ్ బ్లెస్ యు ఆల్.